హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే నేను ఒక హెయిర్ డ్రయర్ ఆర్డర్ పెట్టాను. దాన్ని అన్బాక్సింగ్ చూసేద్దాం. ఓకే, గైస్, ఈ హెయిర్ డ్రయర్ నేను క్యాజువల్గా పెట్టేశాను అనమాట. సిస్కా కంపెనీది. మోడల్ వచ్చేసి HD1600. ఇందులో మనకి 2 స్పీడ్ సెట్టింగ్స్, 1000 వాట్స్ పవర్ ఉంటుంది. ఈ హెయిర్ డ్రయర్ నాకు 640 అలా పడింది. ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను. హెయిర్ డ్రయర్ సిస్కాలో నేను వేరే డ్రయర్ ఒకటి చూసాను అనమాట, వేరే మోడల్ది. అది దీనికంటే కొంచెం బాగున్నట్లు అనిపించింది చూడడానికి. ఒక స్పెషల్ సెట్టింగ్ ఏంటంటే అది ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇది మనము ఫోల్డ్ చేయలేము. సో దీన్ని ఇలా మనం పట్టుకొని ఉండాలి. దీన్ని ఫోల్డ్ చేయడానికి లేదు. సో ఎప్పుడైనా ట్రావెల్ అలాంటప్పుడు క్యారీ చేయడానికి కొంచెం ప్రాబ్లం అని చెప్పుకోవచ్చు. సో నేను చెప్పిన ఇంకో మోడల్ హెయిర్ డ్రయర్ అనేది 840 ఆ రేంజ్లో ఉంది ప్రైస్. సో పెద్ద ప్రైస్ డిఫరెన్స్ ఏం లేదు కాబట్టి అది బెటర్ ఏమో అనుకుంటున్నాను. ఈ ప్రోడక్ట్ నాకు రిటర్న్ చేయడానికి పాలసీ లేదనమాట. సో రీప్లేస్మెంట్ పాలసీ ఒకటే ఉంది. సో ఎనీథింగ్ ఈజ్ ఓకే. ఇది బాగానే ఉంది. ఐ విల్ ట్రావెల్. సో దీని ఫంక్షనాలిటీ ఏంటి, ఎలా ఉంది చూద్దాము. ఫస్ట్ మనకి ఇక్కడ 0, 1, 2 అని ఉన్నాయన్నమాట. ఇది స్పీడ్ సెట్టింగ్స్. 0లో పెడితే ఆఫ్ అయిపోతుంది, 1లో పెడితే మినిమం స్పీడ్, 2లో పెడితే మ్యాక్సిమం స్పీడ్. సో బెటర్ మనం 1 యూస్ చేసుకోవచ్చు. 2 మనకి పెద్దగా అవసరం లేదు. అండ్ దీనికి ఉన్న స్పెషాలిటీస్ ఏంటంటే ఆటోమేటిక్ హీట్ కంట్రోల్ అని చెప్పేసి ఒకటి ఫీచర్ ఉంది దీనికి మనకి. ఇంకా వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇక్కడ ఇన్బిల్ట్ కాన్సన్ట్రేటర్ ఏదో చెప్తున్నారు. ఓవర్ హీటింగ్ ప్రొటెక్షన్ ఉంది. ఎప్పుడైనా ఎక్కువ హీట్ వచ్చేసిందంటే ఆటోమేటిక్గా ఇది ఆఫ్ అయిపోవడం అట్లా ప్రొటెక్షన్ ఉంటుందంట. సో కాన్సన్ట్రేటర్ ఏంటి అంటే ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి వచ్చే ఎయిర్ అనేది టార్గెట్ మీద ఫోకస్డ్గా ఉంటుంది. సో సపోజ్ నేను ఇక్కడ హెయిర్ డ్రై చేయాలి అనుకున్నాను అంటే పర్ఫెక్ట్గా హెయిర్ డ్రై అయిపోతుంది. ఎక్కువ టైం కూడా పట్టదు. వెయిట్ కూడా చాలా లైట్ వెయిట్. నిజంగా చిన్నగా ఉంది, చాలా లైట్ వెయిట్. ట్రెండ్ సెట్టర్ అని రాస్తుంది దీని మీద. హ్యాండ్లింగ్ లూప్ అంట. దట్స్ ఇట్ గైస్. సో దిస్ ఈజ్ అబౌట్ సిస్కా హెయిర్ డ్రయర్ HD1600 మోడల్. పెద్దగా ఏం లేదు, బట్ యూస్ చేయడానికి బాగుంది. ఒకవేళ హెడ్ బాత్ చేసిన తర్వాత వెంటనే అయితే హెయిర్ అంతా వెట్గా ఉంటుంది కాబట్టి సో హీట్ అనేది బెటర్ బాగానే వస్తుంది. సో మిగతా హెయిర్ డ్రయర్స్ లాగే వెట్గా ఉన్నప్పుడు ఏంటంటే మనము హెయిర్ కొంచెం ఏదన్నా కర్వింగ్ ఇలా పెట్టుకొని డ్రై చేసుకున్నామంటే మనకు ఒక షేప్ వస్తుందన్నమాట. అట్లా ఇక్కడ ఈ పార్ట్ అనేది మనకి కర్ల్ లాగా కొంచెం షేప్ వస్తుంది. ఇంకా జెంట్స్ అయితే ఇట్లా స్ట్రైట్గా ఉండే వెట్ హెయిర్ మీద ఇట్లా దూకుంటూ కూమ్ చేసుకుంటూ డ్రై చేసుకున్నారంటే వాళ్ళకి హెయిర్ స్ట్రైట్గా నుంచుంటుంది. కొంతమందికి నుంచోదు కదా. సో వెట్ మీద వాళ్ళు హెయిర్ డ్రై చేసుకున్నారంటే ఆ హెయిర్ అలాగే నుంచుంటుంది అనమాట. దట్స్ ఇట్ గైస్. దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ వీడియో. దిస్ ఈజ్ మోర్ లైక్ ఇన్ఫర్మేషనల్ వీడియో. ఎనీ అన్బాక్సెస్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ వీడియోస్ ఆల్సో నేను మన ఛానల్లో పెడదాం అనుకుంటున్నాను. సో దట్స్ వై ఐ పుట్ దిస్ వీడియో. సో హోప్ యూ గైస్
like it, and also you can buy this product. This is nice only.